ప్రేమని హత్య చేసింది. సౌందర్య ఆపండి. సాక్ష్యాలన్నీ సూర్యకి వ్యతిరేకంగానే ఉన్నాయి. కోర్టు తీర్పు కోసం ఎదురుచూడటం తప్ప. హతురాలు పద్మ వల్లే మ్యాటర్ ఇంకెవరికో తెలిసిపోయే అవకాశం ఉంది. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. పెద్దిల్లా పడితే పట్టుండాడు గానియా, మనవాడు ఏనుగు కుంభస్థలనే కొట్టుండాడు. ఇక ఉట్టి కొట్టడివే తరువా అది రెండాదిలే. ఇల్లే ఇంత గొప్పగా ఉంటే ఆస్తి మొత్తం ఇంకెంత గొప్పగా ఉంటుందో. ఎవరు నువ్వు? నువ్వెవరు? ఏమిటి నన్నే? నిన్నేను నామో ఏంది అట్ట చూస్తున్నా? నేనెవరునా? నేను ఇంటి కాబోయే ఓనర్ను. ఏమిటి నువ్వే? నేనేనో అక్కు పక్షి. నువ్వేంటి పనుడువా కాదా? వంటూడువా కాదా? ఎవరైతే నాకేంది కానీ చెప్పు, ఈ ఇల్లు ఎంత ఖరీదు చేస్తాది? 12. ఏంది 12 లక్షలా? కాదు, కోట్లు. మాట్లాడుకు మరి. అమ్ము అమ్ము, ఇల్లే 12 కోట్లు చేస్తే అరే ఆస్తి ఇంకెన్ని కోట్లు చేస్తాదో. పొలం పుట్ల నగ నట్ల ఇంకా ఇంకా ఇంకెన్ని 100 కోట్లు ఉన్నాయో నా కొడుక్కి. నీ కొడుక్కా? మాట్లాడుకు మరి. నా కొడుక్కి అంటే నీ కొడుకా అని దీర్ఘం తీస్తావేంది? మాట వరుస కడిగా. ఇంతకీ ఎవరు నీ కొడుకు? నా కొడుకు అంటే నా పుత్ర రత్నం, అంటే నా సుపుత్రుడు, అంటే నా వారసుడు. అడుగు. ఏమిటండి? వీడి నీ కొడుకా? కాకా నీ కొడుకా? ఆదిత్య, వీడెవడో ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చినట్టున్నాడు. మెడబెట్టి బయటకు దోయ్. ఏమేంటి డాడీ? ఏమైందేమిట్రా మెంటల్ గాడు? ఈ ఇంటి ఖరీదెంత, ఆస్తి మొత్తం ఎంత అని చెత్త ప్రశ్న వేస్తున్నాడు ఈ చెత్త వెధవ. తోసాయి బయటికే. తోసేస్తావా? సారీ. చెత్తవాగుడు వాగితే తోసేక సన్మానం చేస్తారనుకున్నావా? నడు నడు బయటికి నడు. ఏంది నన్నే? ఏ నువ్వేమైనా మీర్జాపూర్ మహారాజువా, తల్లపల్లి జమీందారువా? ఉడతల బట్టే మొఖం నువ్వును. ఈ రంగారావు ముందే పోజా. రంగారావు అంటే మీరా? ఏ నేనెవరో తెలియకుండానే నా ఇంట్లో అడుగు పెట్టావా? పేగులు తీస్తాను, జాగ్రత్త. ఆదిత్య, ఇంకా చూస్తావే? తోసేయన రోడ్డు మీదకి. నడు నడు బయటికి. ఇది అన్యాయం, ఇది దౌర్జన్యం. నేనెవరో తెలుసా? రామ్దాస్, వడ్డీ రామ్దాస్. గాయత్రి, వీడు నీకు ముందే తెలుసా? తెలుసు. తులసికి అన్యాయం చేశాడే రేపిస్ట్ కిషోర్, వాడి తండ్రి వీడు.
ఇక్కడ ఉందేంటి? రేయ్ పళ్ళు రాలగొడతాను అది ఇది అన్నావంటే. నీ కొడుకో రేపిస్ట్ అన్నమాట. ఆ సంగతి తెలిసే నువ్వు వాడికి సపోర్ట్ అన్నమాట. ఇన్నేళ్ళు వచ్చాయి, సిగ్గు లేదు. కడుపుకు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? మాట్లాడుకో మరి. ఈ రామదాస్ తలుచుకున్నాడంటే ఏ? ఆగిపోయావే, తలుచుకో. నీ కొడుకో ఊర కుక్క, నువ్వో గుంటనక్క, దొందు దొందే. ఇదిగో రంగారావు. రేయ్ నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఆదిత్య, వెంటనే వీడి 2 చెంపలు చెళ్ళు మనిపించాయి. ఆ, చూస్తావే, కానీ అక్కడ కొడితే ఇక్కడ ఇక్కడ కంగుమనేటట్టు వినిపించాలి. ఇల్లు మొత్తం ప్రతిధ్వనించాలి. కానీ దోల, నోటి దోల అనుభవించు. నడు నడు, బయటికి నడు. పో. మళ్ళీ గుమ్మంలో అడుగు పెట్టావో కాళ్ళు 2 నరికేస్తాను. డాడీ తోసేసేనులే, ఇక రాడు. కుక్క కాడుకు చెప్పు దెబ్బన్నట్టు ఇలాంటి వాళ్ళకి ఈ శాస్త్ర జరగాల్సిందే. మా నాన్నని నా చేతే కుట్టిస్తావు కదూ, చూస్తానే, నీ అంతు చూస్తాను. అమ్మా, ఓ నా కొడక, ఈ అబ్బ చంప చెళ్ళు మనిపించావు కదరా. దవళ్ళు 2 వాచిపోయి ఉన్నాయి. 2 4 పళ్ళు కదిలిపోయి ఉన్నాయి. సుపుత్ర కొంప పీకరా అన్నట్టు. అబ్బా అమ్మా. ఎవరది? నాన్న మట్టడికి మరి ఎందుకు వచ్చుండా? బుగ్గలు 2 బూరిలా వాచున్నాయో లేవో చూసి రమ్మని పంపించుంటాడా నీ బాబు? సారీ నాన్న, వెరీ వెరీ సారీ. అయినా చెప్పా పెట్టకుండా నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు? నా కర్మ గాలి, నీ చేత నా చెంపలు చెళ్ళు అనిపించుకునే యోగం ఉండబట్టే. సారీ నాన్న, ముందు వెనక చూసుకోకుండా నువ్వు వాగేస్తే నేనేం చేయను చెప్పు? నొప్పిగా ఉందా? సమ్మగా ఉందే. జ్ఞానదంతం కూడా ఊడిపోయేట తిమ్మిరంతా దిగిపోయి ఉండాది. సారీ చెప్పానుగా. మాట్లాడుకు మరి. సారీ చెప్తే నొప్పి తగ్గిపోద్దా ఏంది? నీకేనా నాకెంత బాధ ఉందో తెలుసా? సరేలే గాని, కోట్ల ఆస్తి మన చేతికే ఎప్పుడు వస్తుండదే? ఆ పని మీదే ఉన్నాను. తొందరలోనే ఆస్తి మొత్తం మన చేతికొస్తుంది. నిజంగానే? అయితే 2 ఏంటి? పిడి పిడి పిడి, ఇంకో 4 పీకినా పర్వాలేదు. అవును కిషోరా, ఇంతకే అది ఆ తులసి అక్కడ ఎందుకు ఉండదే? ప్రమాదం కదా? ప్రమాదమే. కావాలని ఆ గాయత్రి దాన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టింది. తెచ్చి పెడితే నువ్వేం చేస్తుండవరా? నయన్నో భయన్నో దాన్ని తరిమేయొద్దు. లాభం లేదు. ఆ తులసికి ధైర్యం వచ్చేసింది. ఆ రెడ్డెమ్మను, ఆ గాయత్రిని చూసి నేను తనని ఏమీ చేయలేననే ధీమాతో ఉంది. మాట్లాడుకు మురియే. ఆ మాట అంటానికే సిగ్గులేదు? నానా, నేనేం చేతకాక చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ఇదంతా గాయత్రి ప్లాన్. అంటే అంటే ఏముంది,
దొంగ చేతికి తాళాలు అప్పగించినట్టు ఆ తులసి బాధ్యత ఇప్పుడు నా మీద పెట్టింది గాయత్రి. ఒకవేళ నేను తొందరపడి తులసిని ఏమైనా చేస్తే అందరికన్నా ముందు అనుమానం నా మీదకి వస్తుంది. తీగ లాగితే డొంకంతా కదులుతుంది. అర్థమై ఉండాదే. అంటే మేక కళ్ళ ముందే ఉన్నా పెద్ద పులి ఏమీ చెయ్యలేదన్నమాట. చెయ్యలేననే గాయత్రి ఈ పథకం వేసింది. ఆ గాయత్రి ఎత్తు వేస్తే దానికి పై ఎత్తు వేసే దాన్ని సిత్తు చెయ్యి అంటే తులసికి ఇప్పుడు ఆ ఇల్లే ఒక కంచుకోట. దాంతో యుద్ధం చెయ్యాలి అంటే నాన్న, కంచుకోట కళింగ యుద్ధం అంటూ అరిగిపోయిన రికార్డు పెట్టకు. ఏదైనా కొత్త ప్లాన్ ఉంటే చెప్పు. ఓరి నా కొడకా, కంచుకోట కాలం నుంచే కళింగ యుద్ధం దాకా, నాటి నుంచి నేటి దాకా కొత్త ప్లాన్ అనేదే లేదు. అన్ని పాతగా కనిపించే చెత్త ప్లాన్లే. అంటే ఇంకా అర్థం కాలేదా? కోటలో ఉన్నంతసేపే ఆ తులసికి రక్షణ. అదే కోట దాటించి బయటికి తెస్తే, తనంతట తానే తులసి బయటికి వెళ్ళేలా చేస్తే, అప్పుడు దానికి ఏం జరిగినా నీ మీద అనుమానమే రాదు. వండర్ఫుల్ నాన్న, నాకు ఈ ఆలోచనే రాలేదు. మాట్లాడుకు మరియా. నీది జలపాతంలో దూకే వయసు, నాదే ఆ జలపాతాన్ని కూడా పిడికిట్లో బంధించే వయసు. శబాష్ నాన్న. మరి అదే రేపులు చేసే ఆవేశానికే, రేపటి గురించి ఆలోచించే అనుభవానికే ఉన్న తేడా. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అదేంట్రా, ఇవాళ కోర్టులో సూరి కేసు విచారణ ఉందిగా? తెలుసు. అంటే కోర్టుకెళ్ళవా? వెళ్ళి మాత్రం ప్రయోజనం ఉంది. అదేంట్రా, వెళ్లాల్సిన బాధ్యత నీకు లేదా? అమ్మా, ఇది బాధ్యతలకి బంధాలకి సంబంధించిన సమస్య కాదు, హత్యా నేరానికి సంబంధించిన కేసు. సూర్య హత్య చేసింది, శిక్ష పడి తీరుతుంది. చిన్నాడా, విచారణ జరగకముందే తీర్పు నువ్వే చెప్పేస్తున్నావా? ఏమిట్రా రుజువు? నా కోడలు నేరం చేసిందనడానికి ఏమిట్రా సాక్ష్యం? నేను నా కళ్ళారా చూశాను, రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న పద్మని. నా చెవులారా విన్నాను, నన్ను చంపింది అక్కే అన్నట్టు పద్మ చెప్పడాన్ని. చిన్నాడా, ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మన చెవులే మనల్ని అపార్థాలు చేసుకోవడానికి కారణమవుతాయి. నన్ను అక్కే చంపింది అనడానికి, నన్ను చంపింది అక్కే అన్నట్టుగా చెప్పడానికి చీకటికి వెలుతురికి ఉన్నంత తేడా ఉందిరా. అమ్మా, వాదనలు జరగాల్సింది కోర్టులో, ఇంట్లో కాదు. అంటే సూర్య ఎలాంటిదో తెలిసి కూడా తనే నేరం చేసిందని నువ్వు నమ్ముతున్నావన్నమాట. అవును, నా కళ్ళ ముందు కనిపించిన ఆనాటి దృశ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చిన్నాడా, కళ్ళు చూసిన దాన్ని మాత్రమే కాదురా, మనిషి గురించి ఆలోచించాలి, మనసు గురించి ఆలోచించాలి. అమ్మా, మనస్సు అనేది ఉంటే మనిషి ఏనాటికి నేరస్తుడు కాడు. కోర్టుకి కావాల్సింది నమ్మకాలు కాదు, సాక్ష్యాలు. సాక్ష్యాలు? ఎవరు ఎలాంటి సాక్ష్యాలు తెచ్చినా సూర్య నిర్దోషని నేను నమ్ముతాను. నీ భార్య మీద నీకు నమ్మకం లేకపోయినా నా కోడలి మీద నాకు నమ్మకం ఉందిరా. నువ్వు రాకపోయినా నేను కోర్టుకెళ్తాను. ఒక అత్తగారిగా నా కోడలి కోసం వెళ్తాను. నీ ఇష్టం. మధ్యాహ్నం భోజనానికి అన్ని టేబుల్ మీద పెట్టాను. అలాగే. కోర్టుకు టైం అయింది, నేను బయలుదేరుతున్నాను. అమ్మా, కోర్టు దాకా నేను డ్రాప్ చేయమంటావా? అక్కర్లేదు. నమ్మకాలు లేని వాళ్ళు కోవెలకి కోర్టుకి రాకూడదురా.
నాన్న, ఏంటిది? టిఫిన్ చేయలేదా? ఇవాళ సూర్య కేసు కోర్టులో విచారణకు వస్తుంది. మీరు వెళ్ళరా? కేసు విచారణ ఎలా వెళ్ళనమ్మా? చనిపోయింది కన్న బిడ్డ, చంపింది పెంచిన బిడ్డ. ఎలా వెళ్ళను? వెళ్ళి ఏం చేయను? కానీ కోర్టులో సాక్ష్యం చెప్పడానికైనా మీరు వెళ్ళాలిగా. వద్దమ్మా, వద్దు. గుండెల్ని కెలికినట్టు, కడుపులో దేవినట్టు విచారణ పేరుతో అక్కడ జరిగే వాదనలు విని భరించటం నా వల్ల కాదమ్మా. నా వేలే నా కంటిని పొడిచింది అన్న సాక్ష్యం నేను చెప్పలేను తల్లి. అందుకే నేను వెళ్ళలేను. రాధా, లాయర్తో మాట్లాడానని చెప్పాను కదా, సూర్యకేమీ కాదు. ఏమండి, లాయర్లలాగా తికమక పెట్టకుండా మీరైనా సూటిగా చెప్పండి. సాక్ష్యాలు సూర్యకి వ్యతిరేకంగా ఉన్నాయంటారు, మళ్ళీ అదే నోటితో సూర్యకి ఏమీ కాదు అంటారు. ఏది నిజం చెప్పండి. చూడు రాధా, కోర్టు అన్నది ఒక వింత ప్రపంచం. అక్కడ న్యాయం అన్యాయం అనే వాటికన్నా నిరూపించబడే కేసులు, నిరూపించబడని కేసులు అని 2 రకాలుంటాయి. అందుకే తీర్పు ఎలా వచ్చినా మనం తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కింద కోర్టులో గనుక ఓడిపోతే పై కోర్టులో అప్పీల్ చేద్దాం. అక్కడ ఓడిపోతే ఇంకా పై కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీం కోర్టుకి. అక్కడ ఓడిపోతే చెప్పండి. అక్కడ ఓడిపోతే అన్యాయంగా మన బిడ్డ జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా? రాధా, చెప్పండి, ఎందుకిలా? సూర్యకి జన్మనిచ్చినా అది మన దగ్గర పెరగలేదు, ఎక్కడో దూరంగా పెరిగింది. ఇన్నేళ్ల తరువాత మన దగ్గరకు వచ్చింది. అది కూడా అర్జున దూరం అయిపోయాక. ఇప్పుడు శిక్ష పేరుతో మళ్ళీ మనకి దూరం అయిపోతే తట్టుకోవడం నా వల్ల కాదండి. నన్ను ఏం చేయమంటావు చెప్పు. సూర్యుని పెంచిన నారాయణరావు, సూర్యుని కట్టుకున్న కృష్ణ, పద్మని హత్య చేసింది తనే అని వాళ్ళ సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను ఎలా వారించను? ఏమండి, సూర్య గురించి తెలిసి కూడా అదే నిజమని వాళ్ళెలా నమ్ముతారండి? 20 ఏళ్లు తనతో పాటు కలిసి పెరిగిన పద్మని సూర్య హత్య చేయడం ఏంటండి? నా బిడ్డ హంతకురాలు కాదు, హంతకురాలు కాదండి, కాదు. చూడు రాధా, ఏది మన చేతుల్లో లేదు. కోర్టులో విచారణ మొదలయ్యాకే నిజానిజాలు బయటపడతాయి.